హాయ్ ఫ్రెండ్స్, మేము 6 వీక్స్ ట్రిప్ కోసమని ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వస్తున్నాము. సింగపూర్ ఎయిర్లైన్స్లో. ఎలాగో సింగపూర్ నుంచి వస్తున్నాం కదా, లేఓవర్ టైంలో సింగపూర్ ఎందుకు కవర్ చేసుకోవద్దని కొంచెం ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ అని కనుక్కున్నా. సింగపూర్లో తిరగాలంటే మనకి ఏ వీసా కావాలి, మినిమం ఎంత లేఓవర్ టైం ఉండాలి, ఏమేమి తిరిగి చూడొచ్చు, ఏం సంగతి అనేది ఈ వీడియోలో మొత్తం కవర్ చేసిన. చివరిదాకా ఫాలో అయ్యి వీడియో చూడండి, మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇండియాకు వెళ్ళేటప్పుడేమో 8 అవర్స్ లేఓవర్ ఉంది. మళ్ళీ ఇండియా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 6 అవర్స్ లేఓవర్ తీసుకున్నాము. ఈ 8 అవర్స్ లేఓవర్లో ఏంటంటే మధ్యాహ్నం దిగుతాము సింగపూర్లో. అప్పుడు సింగపూర్ సిటీ తిరగడానికి మస్తు ఉంటుంది కదా, అందుకని మొత్తం బయటికి పోయినాం. రిటర్న్లోనేమో ఈవినింగ్ దిగుతాము. అప్పుడు జివల్ వాటర్ ఫాల్ ఉంది కదా, అది లైటింగ్లో చమక్ చమక్ అని మస్తు కొడుతుంది కదా, అందుకని అది నైట్ ప్లాన్ చేసినాం. ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ ఐకానిక్ స్పాట్ మెర్లైన్ ఉంటుంది కదా, గాడికి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినాం. అర్రే పైసలు ఎట్లా కట్టిర్రా అని ఆలోచిస్తుర్రా, మన ఆస్ట్రేలియా డెబిట్ కార్డులో క్రెడిట్ కార్డులో అవి కూడా ఏవైనా పనిచేస్తాయి ఆడ. ఈ ఎదురుగా కనపడేది అందరికి తెలిసే ఉంటుంది కదా, గిదే మెరీనా బే శాండ్స్ బిల్డింగ్స్. ఇప్పుడు మనం సింగపూర్ హార్ట్ ఆఫ్ ద సిటీలా ఉన్నాం అన్నట్టు. గీ సింగపూర్ రివర్ చుట్టుపంటి మెయిన్ అట్రాక్షన్స్ బిల్డింగ్స్ అంతా గట్టి పెట్టిర్రు వీళ్ళు. ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పురి? సిడ్నీ సిబిడిలో ఉన్న డార్లింగ్ హార్బర్ లెక్కనే గుర్తుంది చూడ్రి. మా వాళ్ళు ఒకటే ఉరకబట్టిరు చూడ్రి మెర్లైన్ బొమ్మ జోన్కి. మీరు కనుక సింగపూర్ డాలర్లు వాడకుండా ఓన్లీ ఆస్ట్రేలియా డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో వాడతా అనుకుంటే మాత్రం జరంత ముందే మీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పురి, సో దట్ వాళ్ళు ట్రాన్సాక్షన్లు బ్లాక్ చేయకుండా ఉంటారు. చూసారు కదా, ఐకానిక్ మెర్లైన్ దగ్గరికి వచ్చేసాము. ఇదే మెయిన్ అట్రాక్షన్ కదా, అందుకనే ఫస్ట్ ఇదే కవర్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో, దాని దగ్గరకు కూడా వెళ్దాం. ఇక మా వాళ్ళు చూడండి పోజులు. చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మెర్లైన్ది. ఓకే, చాలా మా వాళ్ళ పోజులు. ఈ మెర్లైన్ కూడా మార్నింగ్ చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నైట్ టైం చూస్తే లైటింగ్లో ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేబీ రెండు ఎక్స్పీరియన్స్లు ట్రై చేయొచ్చు, చాలా బాగుంది కదా. ఇది జూబ్లీ బ్రిడ్జ్ చేస్తా. సో దీని నుంచి ఇప్పుడు మనం ఈ బిల్డింగ్కి వెళ్దాం, ఏమున్నదో చూద్దాం. ఆస్ట్రేలియాలో లాగానే సింగపూర్లో కూడా బస్సెస్కి సపరేట్ రోడ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. ఇగో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ బస్సెస్ కోసం వే. ఇది ఈ ఎదురుగా కనపడేదే హెలిక్స్ బ్రిడ్జ్ అంట. మనము ఇప్పుడు ఆల్మోస్ట్ మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ పక్కనకు వచ్చేసాము. ఇదంతా కూడా వాక్లోనే తిరుగుతూ ఉన్నాం. మాత్రం చాలా ఎక్కువ ఉంది, పిచ్చెక్కిస్తుంది. సిడ్నీలో మంట, ఇండియాలో చెమట, రెండు కలిపి ఇక్కడ ఉన్నాయి. అబ్బా మామూలు కాదు, అలసిపోతున్నాము. సుర్రున తగులుతుంది ఎండ ప్లస్ ఈ చెమట. చూడండి మొహాలు ఎట్లయిపోయినాయో, ఎంతసేపు కాలేదు. మా వాళ్ళు చూడండి నెత్తిన గుడ్డేసుకొని వస్తున్నారు. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రీ టూర్స్ కూడా ఇస్తాడు, 3 అవర్స్ ట్రిప్. కానీ అది మన లేఓవర్కి సరిపోయి మనం ముందు బుక్ చేసుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఈ ఆపోజిట్లో వైట్ కనపడుతుంది కదా, అదే మెర్లైన్. అంటే మనం ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ సైడ్ వచ్చాము. ఇప్పుడు అదంతా నడుచుకుంటూనే వచ్చాం. చూసారు కదా, ఇదే మన మెరీనా బే శాండ్స్ పక్కన ఉన్న ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియము. దీనికి టికెటెడ్ ఎంట్రీ అంట. మాకంత టైం లేదు కాబట్టి అన్నీ బయట నుంచే కవర్ చేసాము. చూసారా, ఇప్పుడు మనం ఈ మెరీనా బే శాండ్స్ 3 బిల్డింగ్స్లో ఉన్నాయి కదా, ఒక బిల్డింగ్ పక్కనకు వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ మెరీనా బే శాండ్స్ వెనకాలే ఉన్న మెరీనా బే శాండ్స్ గార్డెన్ పార్క్ వెళ్తున్నాము. ఇది ఆ పార్క్ అంతా. సో ఇక్కడ నుంచే మనకు ఆ సూపర్ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ విజిబిలిటీ అంతా కూడా కనిపిస్తుంది. అవి కూడా చూద్దాం పదండి. చూసారా, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇదో సూపర్ ట్రీస్ ఇక్కడే 3 ఉన్నాయి చూడండి. అబ్బో చాలా ఎత్తు, చాలా పెద్దగా ఉన్నాయి.
అసలు అది కవర్ చేయడానికి కూడా రావట్లేదు, అంత పెద్దగా ఉన్నాయి చూడండి. బే శాండ్స్ పక్కనే కనబడుతుంది మనకు. ఇగో ఈ తుమ్మిష్క చూసిర్రా ఎంత పెద్దగా ఉందో, భలే ఉంది. అవును, ఎంతమందికి దీన్ని తుమ్మిష్క అని అంటారు? ఈ బే శాండ్స్ 3 బిల్డింగ్స్ పైన ఒక బోట్ మాదిరి కనపడుతుంది చూడ్రి, అది స్కై పార్క్ అబ్జర్వేషన్ డెస్క్ అంటారు. అది 57th ఫ్లోర్లో ఉంది. అసలు ఇక దానిపైనకి ఎక్కితే సింగపూర్ సిటీ మొత్తం కూడా వ్యూస్ చాలా బాగా కనపడతాయి. మస్తు లుకింగ్ ఉంటుంది లేరే అది. కాకపోతే మనకు టైం అది లేదు కాబట్టి అదొకటి మేము ప్లాన్ చేయలేదు. ఎవరైనా స్టే ఉంటే మాత్రం అది కంపల్సరీ ప్లాన్ చేయండి. బట్ అది కూడా టికెటెడ్. చూడండి అది ఎట్లున్నాయో బిల్డింగ్స్. మెయిన్ అన్ని కవర్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్కు రిటర్న్ అయినాము క్యాబ్లో. ఇట్లా ట్రాన్సిట్లో మనం బయటికి పోవాలంటే సింగపూర్లో VFTF వీసా కావాల్సి వస్తుంది. అది ఎట్లా అంటే ఇండియా పాస్పోర్ట్ ఉండి ఆస్ట్రేలియా వీసా కనుక్కుంటే ఈ VFTF వీసా తీసుకోవచ్చు. అది మ్యాక్సిమం 4 days సింగపూర్లో స్టే చేయొచ్చు. వీళ్ళ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ICA వెబ్సైట్లో కానీ లేదంటే మై ICA యాప్ ఉంటుంది. దాంట్లో మీరు ముందే వెళ్ళేదానికి ముందే ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసామనుకోండి, ఎవరెవరైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నారో అందరి డీటెయిల్స్ కలిపి సబ్మిట్ చేయొచ్చు. సో సబ్మిట్ చేసామనుకోండి, రికార్డ్ ఆల్రెడీ ఉంటుంది. సో డైరెక్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు. పాస్పోర్ట్ ఆ డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసేసి ఇమిగ్రేషన్ అయిపోతుంది. యూ కెన్ గో అవుట్. చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్ మాత్రం. ఇగో సింగపూర్ సిటీ కవర్ చేసుకొని ఇప్పుడే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ క్యాబ్ అమౌంట్ కూడా వచ్చేసి జనరల్గా $20 to $25 మధ్యన అవుతుంది. అంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మెర్లైన్ దగ్గరికైనా కానీ $22 అలా అయింది. రిటర్న్ కూడా ఆల్మోస్ట్ అంతే అయింది. 4 members కాబట్టి నాకు బెటరే అనిపించింది ఈ ఆప్షన్. ఇప్పుడు టెర్మినల్ 3కి వచ్చాము. ఈ టెర్మినల్ 3లోనే బటర్ఫ్లై గార్డెన్ ఉందంట. సో అది కూడా కవర్ చేసుకుందాం అని చెప్పి ఎలాగో టైం ఉంది అని వచ్చాము. ఇగో ఇప్పుడు బటర్ఫ్లై గార్డెన్ దగ్గరికి వచ్చాను చూడండి. ఇగో లోపలికి ఎంటర్ అయిపోయినాము. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ డిఫరెంట్ బటర్ఫ్లైస్ అన్నీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకా వీడియోలో కూడా అన్నీ కనిపించట్లేదు, కానీ డైరెక్ట్ చూస్తే అయితే చాలా బాగుంది. వర్త్ వాచింగ్ ఒకసారి. ఉన్న ప్రతి టెర్మినల్లో కూడా ఇమిగ్రేషన్ టీం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మ్యాక్స్ అంటే ప్రాసెస్ ఇప్పుడు మనం ముందే అప్లికేషన్లో ICAలో ఫిల్ చేసామనుకోండి, నాట్ ఈవెన్ 10 minutes టైం అన్నట్టు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళన్నీ స్కాన్ చేస్తారు, పాస్పోర్ట్లు అవి ఇవన్నీ స్కాన్ చేసేసి అయిపోయింది, బయటికి వెళ్ళిపోవచ్చు మనం. సో అంత సింపుల్ ఉంటుంది ప్రాసెస్. ఒకసారి అయిపోయిన తర్వాత కనీసం అట్లీస్ట్ మన నెక్స్ట్ ఫ్లైట్కు 3 hours ముందన్నా మళ్ళీ రావడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోపలికి రావాలి, మళ్ళీ చెక్కింగ్ అవి అన్నీ ఉంటాయి కదా. సో బెటర్ ఏంటనంటే కనీసం 3 hours ముందు, లేదు అంటే అట్లీస్ట్ 2 hours ముందు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇమిగ్రేషన్ టీం వాళ్ళు కూడా మినిమం 3 hours ముందు మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్తారు. సో ఈ ఆన్వర్డ్ జర్నీలో మేము సింగపూర్ సిటీ ప్లస్ లోపల బటర్ఫ్లై గార్డెన్ కవర్ చేసుకున్నాము. ఇంతటితో మాది అయిపోయింది. ఇండియాకు రిటర్న్ అయినాము. ఈ రిటర్న్లో 6 hours లే ఓవర్ ఉంది. అప్పుడు ఈ జివెల్ వాటర్ ఫాల్ కవర్ చేసుకున్నాము. ఇదే ఆ వీడియో. ఇప్పుడు మేము టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 1కు స్కై ట్రైన్లో వెళ్తున్నాము. జివెల్ వాటర్ ఫాల్ వచ్చేసి టెర్మినల్ 1లో ఉంటుంది. అందుకనే టెర్మినల్ 1కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇగో జివెల్ వాటర్ ఫాల్కి వచ్చేసినాము. ఎదురుగా కనపడుతుంది చూడండి పేరు. ఇటువైపు అంట మావాడు చెప్తున్నాను. వచ్చేసాం. మోస్ట్ అవైటెడ్ వన్ జివెల్ వాటర్ ఫాల్.
చూసారా మొత్తం వైబ్రెంట్ కలర్స్తోని చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ జ్యువెల్ వాటర్ ఫాల్ మాత్రము. దట్టు మేము నైట్ ప్లాన్ చేసింది కూడా ఇందుకోసమే. సో లైటింగ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ట్రై చేశాము. లక్కీగా వర్కౌట్ అయ్యి చాలా బాగా అనిపించింది. సో హ్యాపీ నైట్ వెళ్ళడం అయితే. ఈ వాటర్ ఫాల్ అంతా కూడా ఇప్పుడు దాకా కింద నుంచి కవర్ చేసాము, కానీ ఇట్లా మెట్లెక్కుతూ పైకి కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. సో వెళ్ళి సరదాగా పైనుంచి కూడా వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి నెమ్మది ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఇగో ఇప్పుడు ఇక్కడ 9 o'clock ఎవ్రీడే 9 PM ఏదో వాటర్ షో ఉంది. ఇప్పుడు ఆ వాటర్ షో ఇదే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అన్ని చూడండి. చూసారు కదా ఈ జ్యువెల్ వాటర్ ఫాల్, మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకలా లేఓవర్ టైంలో ఉంటే మాత్రం కనీసం ఒక 4 hours అలా ఉంటే మాత్రం ట్రై చేయండి. చాలా బాగుంది, వర్త్ వాచింగ్. మీకు చాలామంది చెప్పే ఉంటారు కదా ఇప్పుడు దాకా కూడా. ఇది అయిపోయింది కాబట్టి ఇంకా మేము నెక్స్ట్ మళ్ళీ టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 3కి వెళ్ళాలి. మా రిటర్న్ ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 3 నుంచి ఉంది. సో ఇంకా ఆన్వర్డ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ ఇది చూసారా, సంక్రాంతి అనే రెస్టారెంట్ టెర్మినల్ 1లో ఉంది. సంక్రాంతి అని చెప్పి పెట్టారు అంటే మన తెలుగు వాళ్ళది అయి ఉంటుంది. ఆ శారీస్ అదంతా కూడా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా అనిపించింది. స్కై ట్రైన్ తీసుకొని మళ్ళీ మేము టెర్మినల్ 3కి వచ్చేసాము. ఇప్పుడు ఇవంతా కూడా ఎయిర్పోర్ట్లో డెకరేషన్స్ చాలా బాగున్నాయి. డెకరేషన్స్ అవంతా అయితే క్రిస్మస్ గురించి ఏమో కానీ బాగా పెట్టారు. ఈ జ్యువెల్ వాటర్ ఫాల్ అంతా కూడా టెర్మినల్ 1 బయట ఉంటుంది కాబట్టి మనం ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసుకొని బయటకు వచ్చి వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం డిపార్చర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మేము ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయి మన నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడమే. చూసారు కదా, ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నా. నేను ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకా మీకు స్టిల్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, సో దట్ ఐ కెన్ రెస్పాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.